భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెదముసేరు గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం. మనం ఇప్పుడు ఈ గ్రామంలో గత 35 నుండి 40 సంవత్సరాలుగా మట్టితో తయారు చేసిన వినాయకుడిని గ్రామస్తులు పూజిస్తున్నారు. గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామ పెద్ద అయినటువంటి పాలవంచ రామారావు గారు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు పాలంచ రామారావు. చర్ల మండలం పెదముసేరు గ్రామం. ఇప్పటికి 35 నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి బొమ్మనే గ్రామస్తులందరం మాట్లాడుకొని మట్టి బొమ్మని తయారు చేస్తాను. ఎందుకంటే కొన్న బొమ్మలు 40, 20,000, 25,000, 30,000 పెట్టి కొనడం జరుగుతుంది. అవి అంతెందుకు ఖర్చు అని మేము సొంతంగానే మట్టితోటి తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కాలుష్యాన్ని గురించి కూడా మొత్తం వాగులలో, చెరువులలో పడేస్తే చాలా జబ్బులు వస్తున్నాయి ప్రజలకు కూడా. అందుకని మేము మట్టి బొమ్మని తయారు చేసుకొని ఈ ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది గ్రామస్తులం. దాని కమిటీ ఉన్నది. తయారు చేయడం కూడా ఒక వారం రోజులు తయారైద్ది మొత్తం బొమ్మ. వారం రోజులు తయారు చేస్తారు వాళ్ళు, మా వాళ్ళు కుర్రోళ్ళు అందరూ కలిసి. అందుకు మేమందరం దీనికి మా గ్రామస్తులు మామూలుగా ఈ గ్రామ పెద్దలం కాకుండా గ్రామ యూత్ తర్వాత లేడీస్ కూడా మొత్తం గ్రామస్తులందరూ సపోర్ట్ ఉంటుంది. తయారు చేసుకొని ప్రతి సంవత్సరం ఇలా నడుపుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రతి గ్రామంలో కెమికల్స్తో తయారు చేసిన బొమ్మల్ని వినియోగిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి? మాకు ఇంకా కెమికల్ తోటి తయారు చేసిన బొమ్మలు వాటిని మేము గ్రామం నుంచి అసలు వద్దనుకున్నాం. మేము పూర్తిగా దాన్ని నిషేధించినాం. ఈ బొమ్మల్ని ఈ మట్టి బొమ్మతోటి మేము తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూశారు కదంటే గ్రామ పెద్ద అయినటువంటి పాలవంచ రామారావు గారు ఏం చెప్తున్నారంటే, మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలని, రంగులతోటి కెమికల్స్తో తయారు చేసిన వినాయకుల్ని గ్రామాల్లో పూజించడానికి వీల్లేదని గ్రామ పెద్దగా మేము ఒక కట్టుబాటు చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆలయ పూజారి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పూజారి గారు. మట్టి బొమ్మ చేస్తాను 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాల నుంచి మట్టి బొమ్మ చేస్తాను. నేను కూడా మట్టి బొమ్మ చేస్తాను అన్న. అందరం కలిసి యూత్ అంతా మంచిగా చేస్తాను. అసలు బొమ్మని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4-5 రోజులలో అయిపోతుంది. సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు ఒక 4,000, 3,000 లోపు అయిపోతుంది మనకు మామూలుగా చేయడానికి. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామాల్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉంటారు కదా, వారందరికి మీరిచ్చే సందేశం ఏంటి? మామూలుగా మట్టి బొమ్మ చేసుకుంటే బాగుంటుందండి. మట్టి బొమ్మ చేసుకోవడం మంచిది అందరికి. అంటే మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజించడానికి ప్రధాన కారణం ఏంటి? దేవుడు స్వచ్ఛంగా ఉంటాడు అందులో. మనం కొన్న బొమ్మలు ఉండడు. మనం అంత పట్టించుకోము. మనం కూడా బాగా జలచాలకు అలవాటై కొండ బొమ్మ కొనుక్కొచ్చుకుంటాను. చేసిన బొమ్మ అయితే నిష్టగా ఉంటాడు, నిష్టగా చేసుకోవచ్చు. అవును, చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఆలయ పూజారి అయితే ఏంటి, మరి గ్రామ పెద్ద అయితే మరి ఈ ఊర్లో ఉన్నటువంటి మహిళలు కూడా మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలని, కెమికల్స్ తయారు చేసిన వినాయకుడిని మనం పూజించినట్టయితే మరి వాటిని నదులలో మనం నిమజ్జనం చేసినా మరి పశు పక్షాదులు సైతం మృత్యువాత పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలని మనకి గ్రామస్తులు తెలిపారు.